తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రైతులకు రైతు బంధు ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్రంలోని పార్టీలతో పాటుగా ప్రజలు కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ రైతు బంధు విషయంపై ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే గత ప్రభుత్వం పేరు భూమి ఉంటే చాలు, రైతు బంధు డబ్బులు అకౌంట్లో వేసేది, ఆ భూమిని సాగు చేస్తున్నారా, ఆ భూమిలో కొండలు ఉన్నాయా, రైతు బంధు తీసుకునేందుకు వారు అర్హులే అనేది ఆలోచించకుండా ప్రజల సొమ్ము వృధా చేశారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో పలు మార్పు చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రైతు బంధుకు పరిమితి విధించాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఎంత భూమి ఉన్నా అంత భూమికి రైతు బంధు జమ చేసింది. కానీ ఈసారి 5 ఎకరాల లోపు లేదా 10 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాత విధానం ప్రకారమే రైతు బంధు పంపిణీ కొనసాగుతుందని తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది అన్నదాతలకు 5,574 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు ఆయన. ఇక వచ్చే సీజన్ నుంచి పంట సాగు చేసిన వారికి రైతు బంధు ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. ప్రజలు కూడా పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో 92% మంది 5 ఎకరాల లోపు ఉన్నవారే ఉన్నారని వివరించారు. ఏప్రిల్ చివరిలోగా రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామని హామీనిచ్చారు. రైతు రుణమాఫీపై కూడా సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలియజేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణాలు రాగానే రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో సినీ ప్రముఖులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి కూడా రైతు బంధు డబ్బులు వచ్చాయని, దీంతో రైతు బంధు పథకంలో మార్పులు తేవాలని చాలా మంది డిమాండ్ చేశారని అన్నారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. దీని ద్వారా లక్షల్లో లబ్ధి పొందుతున్నారని మంత్రులు తెలియజేశారు. మీరు సిలిండర్ బుక్ చేసి 900 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 400 రూపాయలు జమ చేస్తుంది. దీంతో లబ్ధిదారులకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ లభించినట్లు అవుతుంది. అలాగే ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. అంతేకాకుండా 200 యూనిట్ల లోపు ఉన్నవారికి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వమే చెల్లించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా అమలు చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళ పెద్దకు 2,500 రూపాయలు చెల్లించాలి. ఎన్నికలకు ముందు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్. ఇక మహిళలకు 2,500 రూపాయల పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాతే మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించే పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు.